ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి వెంకట్ యోహిత్ ఫోర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో గోంగూర రోటి పచ్చడి తయారు చేస్తున్నాం. ఫ్రెండ్స్, ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక 2 స్పూన్ల ఆయిల్ పోసి ఆయిల్ కొంచెం వేడెక్కాక ఫ్రెండ్స్, ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత కావలసిన పదార్థాలు ఫ్రెండ్స్, పావు చెంచా మెంతులు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలేమో తాలింపులోకి ఫ్రెండ్స్, ఎండుమిర్చి ఫ్రెండ్స్. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఈ ఎండుమిర్చి తీసుకువెళ్ళి వేయించుకోవాలి ఫ్రెండ్స్. దోరగా వేయించాలి, మాడకూడదు. వేగించుకున్న తర్వాత వేరే ప్లేట్లో తీసుకోవాలి ఫ్రెండ్స్. అదే ప్యాన్లో ఆ తర్వాత పావు స్పూన్ మెంతులు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసి దోరగా వేయించాలి ఫ్రెండ్స్. దోరగా వేయించుకుని తీసి వేరే ప్లేట్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అవి ప్లేట్లో తీసి పెట్టుకున్న తర్వాత ఫ్రెండ్స్, అదే కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కడిగి శుభ్రంగా పెట్టుకున్న గోంగూరని 4 కట్టలు గోంగూర ఫ్రెండ్స్. ఇది గోంగూర అంతా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టి ధనియాలు ఎండుమిర్చి చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్. ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోండి. గోంగూర కొద్దిగా మగ్గాక ఫ్రెండ్స్ మిక్సీ వేసుకోవచ్చు, లేదంటే రోలు ఉన్న వాళ్ళు రోట్లో రుబ్బుకోండి. ఇలా మిక్సీ చేసి రెడీ పెట్టుకున్న గోంగూరని మిక్సీ కానీ రోట్లో కానీ వేసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఆ తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ, ధనియా పౌడర్ని కూడా ఇందులో వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి మిక్సీ పట్టుకోండి. తర్వాత పోపు కోసం ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. పోపు పెట్టుకోవాలి. పోపు కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్. ఆయిల్ కొంచెం వేడెక్కాక పోపు దినుసులు ఫ్రెండ్స్ పోపు పెట్టుకుందాం. ముందుగా పచ్చిశనగపప్పు, సాయిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి అన్నీ పెట్టుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. లాస్ట్లో ఇంగువ వేసుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా. తాలింపు పెట్టిన తర్వాత ఈ పేస్ట్, గోంగూర అండ్ ఎండుమిర్చి పేస్ట్ని స్టవ్ ఆఫ్ చేసుకుని కలుపుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా గుమగుమలాడే గోంగూర రోటి పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.